నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నర్సాపూర్ కాంగ్రెస్ కార్యాలయం నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు భారతదేశం వ్యాప్తంగా మరి దాదాపు 24 లక్షల పేదింటి విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. మరి ఏదైతే ఎన్డీఏ పాలన చేయబడుతున్న రాష్ట్రాలు గుజరాత్, బీహార్లో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం రావడం జరిగింది. తక్షణమే సిట్టింగ్ జడ్జితో మరి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరి మా పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేదింటి బిడ్డలు చదువుకున్న చదువులను అబసుపాలు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని, విద్య అంటేనే ఈ దేశానికి సంపదని, విద్యనే ఈ దేశానికి మూలమని నమ్మే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలు కానీ ఈ రోజులో విద్యను దూరం చేయడానికి నడి బజార్లో పెట్టి అమ్ముకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా ఈరోజు సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులారా, మతం పేరుతో, కులాల పేరుతో, దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నాయకులకు కనువిప్పు కావాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగొద్దంటే నైతిక విలువలు పాటించి ప్రధానమంత్రి మోడీ గారు, ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఈ విధంగా నీట్ చైర్మన్ గారు వారు రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు మా అఖిల భారత అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద సంఖ్యలో నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, మరియు రోహిత్ బాబు గారు, ఎమ్మెల్యే మెదక్ గారు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, రవీందర్ రెడ్డి గారు, సుహాసన్ రెడ్డి గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మరి ఎన్ఎస్యుఐ నాయకులు, ముఖ్యంగా వాళ్ళ కార్యక్రమం ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అందరు కలిసి ఈరోజు నీట్ పరీక్ష జరిగిన విధానాన్ని మరి ఇలా ఎండగడుతున్నాం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని చేపట్టిందో అది పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్ అనే విధానం లోపభూయిష్టంగా ఉంది, అది వెంటనే రద్దు చేయాలి. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుందో ఆ పరీక్షలన్నీ కూడా ఈరోజు పారదర్శకంగా లేవు. వాటన్నిటినీ కూడా మరి రద్దు చేసి దాని ప్లేస్లో ఇంతకుముందు ఉన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి మరి విద్యార్థుల జీవితాలతోనే ఆడుకోవద్దని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మరి మోడీ గారిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు.